వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాలో 946 మంది చిన్న సన్నకారు రైతులకు 1.99 కోట్ల రూపాయల వ్యవసాయ పరికరాల రాయితీని విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజ్కుమారి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో వ్యవసాయ యాంత్రీకరణ ఎస్ఎంఏఎం సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ పథకం కింద వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, సహాయ వ్యవసాయ అధికారులు, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాలో అర్హులైన 964 మంది చిన్న సన్నకారు రైతులకు 1.99 కోట్ల రూపాయల వ్యవసాయ పరికరాల రాయితీని విడుదల చేశామన్నారు. సాగునీటి లభ్యత, నల్లరేగడి భూములు జిల్లాలో అధికంగా ఉన్నాయని, రైతులు అవసరమైన మేరకే నీటిని వినియోగించాలన్నారు. అధికంగా నీటిని వాడడం, మోతాదుకు మించి పురుగుల మందులు వాడడం ద్వారా భూమిలో ఉన్న పోషకాలు నశించి నిస్సారవంతమైన దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా రైతులు సేంద్రియ పద్ధతులు, పంట మార్పిడి, మిశ్రమ పంటలను వేసుకోవాలని సూచించారు. తద్వారా భూమిలో సూక్ష్మ పోషకాలు తిరిగి సమకూరి పంట దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తూ డ్రోన్స్ వినియోగించడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. రైతులందరూ ఒకే పంట వేయకుండా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో నంద్యాల రకం యాపిల్ పండు కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులకు అవసరమైన కోల్డ్ స్టోరేజెస్, గోడౌన్లు నాబార్డు, హార్టికల్చర్ వారి సహకారంతో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు యంత్ర పరికరాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేనప్పటికీ మోతాదుకు మించి వినియోగించకుండా చూడాలన్నారు. కల్తీ, నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం 964 మంది చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ పరికరాల రాయితీ 1.99 కోట్ల రూపాయల విడుదలకు సంబంధించిన చెక్కును రైతులకు అందజేశారు. అదేవిధంగా పీజీఆర్ఎస్ హాల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అంతకుముందు వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు, సాంకేతికత పరంగా అవసరమైన సహాయ సహకారాల గురించి రైతులు వ్యవసాయ అధికారులను సూచించారు. మితిమీరిన నీటి వాడుక, అలాగే అవసరం లేకపోయినా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడడం, దానివల్ల భూమి నిస్సారవంతం అవడం. మీరు ఇప్పుడు అడిగారని చెప్పారు, జింక్ అడిగారు, బోరాన్ అడిగారు, ఇవన్నీ సూక్ష్మ పోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్ అన్నింటినీ అడిగారు. కారణం అదే. ఎందుకంటే ఈ పోషకాలు ఏమేమి ఉన్నాయో భూమిలో అవన్నీ రన్ ఆఫ్ అయిపోతూ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి భూమి నిస్సారవంతం అయిపోతూ ఉంది. అందుకని సేంద్రియ పద్ధతులను అవలంబించాలి, పంట మార్పిడి పద్ధతులను అవలంబించాలి, మిశ్రమ పంట విధానం అవలంబించాలి. అలాగే సూక్ష్మ పోషకాల లోపాలు ఏమేమి ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం భర్తీ చేయాలి. ఎంత అవసరమో అంత మేరే నీటిని వాడాలి, ఎంత అవసరమో అంత మేరే ఎరువుల్ని వాడాలి. ఇలా అయితే పెట్టుబడి తగ్గే అవకాశం ఉంటుంది. మనం అనుకుంటాం ప్రతిసారి కూడా చక్కగా పంట వచ్చే సమయానికి ఏదో ప్రకృతి వైపరీత్యం వస్తుంది, ఇబ్బంది పడుతూ ఉంటాము, పంటను కాపాడుకోలేము. మనకి ఎందుకంటే ఇక్కడ ప్రొక్యూర్మెంట్ అన్నది ఈ జిల్లాలో చాలా తక్కువ, మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే. ఫస్ట్ టైం మనం లాస్ట్ టైం అది కూడా మీ అందరూ అడిగారని 5 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టాం. ఎందుకంటే మనకి సిఎంఆర్ రైస్ మిల్స్ లేవు. మీ దగ్గర నుంచి మేము ధాన్యం అలాంటివి కొనుగోలు చేసినా మళ్ళీ పక్క జిల్లాలు నెల్లూరు, ప్రకాశం అక్కడుండే రైస్ మిల్స్ పంపించాలి, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అన్ని పెరుగుతుంది. మీరేం చేస్తారు అంటే ఇక్కడ పంట తీసేసి అక్కడే నూర్పిడి చేసేసి అక్కడే బస్తాల్లో ఎత్తేసి ఇచ్చే విధానం ఎక్కువ ఉంది. కొన్ని జిల్లాల్లో అది లేదు, కళ్ళంకి తీసుకొస్తారు, బాగా డ్రై చేస్తారు. ఎంత మాయిశ్చర్ అవసరమో నామ్స్ ప్రకారం, ఎఫ్ఏక్యూ నామ్స్ ఏమున్నాయో ఆ నామ్స్ ప్రకారము ఎంత మాయిశ్చర్ అవసరమో అంత వచ్చిన తర్వాతే సేల్ చేస్తారు. దట్టు మనం వేసిన వెరైటీస్ చాలా మంచి వెరైటీస్. మన రాష్ట్రంలోనే మనం వేసిన పీపీటీ వెరైటీస్, ఈ నంద్యాల సన్నాలు ఇవన్నీ ఏమున్నాయి అంటే ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు వాడే రైస్ ని మనం ఇక్కడ ఈ ధాన్యాన్ని వేస్తూ ఉన్నాం. మనం ఎక్కువగా వెళ్ళాలి. కానీ లాస్ట్ టైం చూసాను హడావుడి పడిపోయి 1400, 1450, 1500కే అమ్మేశారు.
1750 1800 ఒక సీజన్ లో ఉంచితే 2000 2300 రావాల్సిన ఒక బ్యాగ్ ని మీరందరూ 1400కి అమ్మేశారు. అలాంటి పరిస్థితి రాకూడదంటే ఏం చేయాలి ఏంటి అన్నది మనం మార్కెటింగ్ వాళ్ళు గొడౌన్స్ కట్టారు, వాటికి ప్రాపర్ గా వేస్ ఏమీ లేవు. ఇప్పుడు వాటన్నింటిపైన దృష్టి పెట్టారు. దగ్గర దగ్గర 145 గొడౌన్స్ ఉన్నాయి. గొడౌన్ లో మనం వెళ్ళి మన బ్యాగ్స్ పెట్టుకోవడానికి కూడా మనం ఇష్టపడట్లేదు. సో వాటన్నింటికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో సీసీ రోడ్స్ వేయించి ప్రాపర్ గా వే కానీ ఉండి ఆ గొడవలు ఏదుందో దానికి ఇన్సూరెన్స్ చేస్తే మీరు వెళ్ళిన ప్రాజెక్ట్స్ మీరు ఒక బ్యాగ్ ఇంత అని తీసుకుంటారు. వేర్ హౌసింగ్ లో ఎలా పెట్టుకుంటారు అలా పెట్టుకుంటారు. సో అలా తీసుకుంటే నెక్స్ట్ సీజన్ కి మీకు హై వాల్యూ వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఒకసారి మహానంది వెళ్ళినప్పుడు ఒక రైతు నన్ను అడిగారు. ఆ రైతు ఇక్కడ ఉన్నారు లేదు తెలియదు, ఆయన పొలంకి వెళ్ళాను. 2 పిల్లల్ని చాలా బాగా చదివిస్తున్నానమ్మా అని చెప్పారు. ఆయన నన్ను అడిగినది ఏంటంటే, మన బనానా గెల కోసిన తర్వాత ఆ చివరి నుంచి రోడ్డు మీద తీసుకురావడానికి లేబర్ ఖర్చు నాకు ఎక్కువ అయిపోతుందేమో, రోప్ వే కానీ ఇస్తే అక్కడ గెల పెడితే ఆయన లారీ ట్రాక్టర్ ఏం పెడితే అక్కడికి రావాలి. ఇది ఎక్కడన్నా ఉందా అంటే ఏమో తమిళనాడు తిరుచిలో ఉంది అని చెప్పారు. నేను మన టీంకి వెళ్ళి స్టడీ చేయమన్నాను. ఒకవేళ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అన్నా పర్వాలేదు, మోడల్ గా ఒకటి మన జిల్లాలో చూపిద్దామని. సో ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. ఆయన చెప్పింది నిజంగా కరెక్ట్. ఎందుకంటే నేను యాక్చువల్ గా ఈ క్రాప్ బుకింగ్ అని వెళ్ళాను. నా లాగిన్ కూడా దగ్గర దగ్గర 100 నుంచి 150 మీ పొలాలు వస్తాయి, సబ్ డివిజన్స్ వస్తాయి. కలెక్టర్ స్వయంగా ఫీల్డ్ కి వెళ్ళి ఫోటో తీసి బుక్ చేయడానికి. నేను ఎప్పుడు నా ఫోన్ ఎవరికి ఇవ్వకుండా నేనే వస్తాను, మీకు తెలుసు, నడుస్తాను. ఆ రోజు అలాగే మొత్తం కాళ్ళన్నీ ఆయన పొలంలో పాపం దిగిపోయింది, ఆ అరటి పొలంలో. అప్పుడు అతను చూసి, అమ్మ ఇంత కష్టం ఒక గెల మొయ్యాలంటే ఇంత కష్టం మీకు అర్థమైంది కదా, ఈ రోప్ వే పెడితే బాగుంటుంది అని అడిగారు. సో కొత్తగా చాలా వస్తుంది, టెక్నాలజీ పెరుగుతుంది, రైతుకి అనుగుణంగా సపోర్ట్ సిస్టమ్ చాలా ఎక్కువ వస్తుంది. వాటన్నింటిని కూడా ఉపయోగించుకోవాలి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు మీకు సపోర్ట్ ఇస్తారు. మన జిల్లాలో ఇప్పుడు మనము 964 యంత్ర పరికరాలు ఇచ్చాం ఒక సంవత్సరంలో, 24-25. ఇప్పుడు మీరు అడిగినవి ఏమేమి ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేము గవర్నమెంట్కి ఎస్కలేట్ చేస్తాము. మీకు ఎక్కడ కూడా ఎరువుల కొరత లేదు, మళ్ళీ చెప్తూ ఉన్నా. ఎందుకంటే మార్కెట్ నుంచి ఫస్ట్ డైలీ మార్నింగ్ నాకు రిపోర్ట్ వస్తుంది, జిల్లాలో ఏది డిఏపి ఎంత ఉంది, యూరియా ఎంత ఉంది, పొటాష్ ఎంత ఉందని. మీకు అవసరమైనంత ఉంది. తొందరపడి ఊరికే ఎక్కువ కొనేసి స్టాకింగ్ అది చేయకండి. అవసరమైన వేరే ఇస్తాం. లాస్ట్ ఇయర్ కూడా ఒక్కసారి కూడా మీరు మితిమీరిన ఎరువుల వాడకం ఉన్నా కూడా ఎక్కడ రైతు ఇబ్బంది పెడతారని ఆ జేడీ గారికి మాకు తెలుసు. మీరు అడిగిన వెంటనే ఇంటెంట్ ప్లేస్ చేస్తూనే ఉన్నాం. ఒక్కసారి షార్టేజ్ వచ్చిందని మాట్లాడి మరి ఆ రైల్వే వాళ్ళతో మాట్లాడి మరి ఒక ర్యాక్ అడిషనల్ వేయించి మనం తీసుకొచ్చాం నంద్యాలకి. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేది ఉండదు. మాకు తెలుసు ఎక్కువ వాడుతున్నారు, ఎన్ని లక్షల మెట్రిక్ టన్స్ లాస్ట్ ఇయర్ వేసారో తెలుసు. కానీ రైతు బాధపడకూడదు అన్న ఉద్దేశంతోనే ఎవ్రీ టైం మీరు ఎంత అడిగితే నేను అంత ఇండెంట్ ప్లేస్ చేస్తూ ఉన్నాను. దిస్ టైం కూడా సఫిషియెంట్ ఉన్నాయి. విత్తనాల వాడుకలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అక్కడక్కడ నాకు లాస్ట్ ఇయర్ ఒక 2-3 కేసెస్ మాత్రం వచ్చినాయి, ఎక్కువ రాలేదు. ఏంటంటే వేశారు, బాగా మొలకెత్తుతాయి, మొక్కజొన్న బాగా వస్తుంది, కానీ మొక్కజొన్న పొత్తులు రావు అనమాట. అప్పటికి అంటే లాస్ట్ నెక్ ఆఫ్ ద మూమెంట్ మా దగ్గరకు వచ్చి, అమ్మ కల్తీ విత్తనము నేను వేసేసాను అని చెప్తూ ఉన్నారు. అది మేము డిసైడ్ చేయలేము. మేము మళ్ళీ యూనివర్సిటీకి రాసి సైంటిస్ట్ టీమ్స్ పంపించి మీ ఫీల్డ్ని వెరిఫై చేసి, సైంటిస్ట్ టీం ఎవరున్నారో ఎస్ అది కల్తీ విత్తనం అని చెప్తే గానీ మేము గవర్నమెంట్ కాంపెన్సేషన్ ప్రపోజ్ చేయలేం. అది మీరు దయచేసి గమనించండి. అలాంటి వాటి మీద చాలా కఠినంగా ఉంటాం దిస్ ఇయర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ టీం అంతా జూలైలో జాయిన్ అయ్యాం. ఈసారి మన ఖరీఫ్ స్టార్టింగ్ నుంచే ప్రెసెంట్ టీం ఉన్నాం కాబట్టి ఇలాంటి నకిలీ విత్తనం కానీ కల్తీ విత్తనాలు కానీ అలాంటివి ఏమన్నా వేస్తున్నారు అంటే చాలా కఠినంగా ఉంటాం. క్రిమినల్ కేసెస్ పెట్టడానికి కూడా వెనుకాడనని నేను చెప్తూ ఉన్నాను. లోన్ ఎటువంటి ఇబ్బంది పడకూడదు. క్రాప్ మీద మన కౌలు రైతుకి ఖచ్చితంగా లోన్ ఇవ్వాలి. లాస్ట్ వీకే బ్యాంకర్స్ అందరితో మీటింగ్ పెట్టి చెప్పాను, కౌలు రైతుకి లోన్ ఇవ్వకుండా ఉండడానికి లేదు. యాక్చువల్గా ఒరిజినల్ రైతు ఎవరున్నారో ఆ రైతు మార్టిగేజ్ చేసినా కూడా, కొలెటరల్ సెక్యూరిటీ కింద పెట్టినా కూడా, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషనల్ లోన్కో దేనికో పెట్టినా కూడా అది ఆయన భూమి పైన పెట్టారు కానీ పంట పైన పెట్టలేదు. కౌలు రైతులకు మనం ఇస్తున్న లోను పంట పైన ఇస్తున్నాం, భూమి మీద కాదు. ఈ విషయం మీరు కూడా
తెలుసుకోండి. ఎక్కడన్నా బ్యాంకర్ నేను ఇవ్వను, ఆల్రెడీ దీనిపైన ఒరిజినల్ గా ఉండే రైతు తీసుకున్నారని చెప్తే ఖచ్చితంగా ఆ ఇష్యూ మన నోటీస్ తీసుకురండి. మండే అందరం ఇక్కడే అందుబాటులో ఉంటాం. బ్యాంకర్స్ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి వెంటనే చెప్పి ఆ లోన్ ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఈ ఇయర్ మనకి ఆల్రెడీ కలెక్టర్స్ అందరికీ కూడా నేషనల్ లెవెల్ ఒక వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా రాయలసీమకి ఈ ఇయర్ హెవీ రెయిన్స్ పడతాయి అని చెప్పి ఫోర్కాస్ట్ ఇచ్చారు. అందుకే నేను ప్రతిసారి అలర్ట్ చేస్తున్నాను. హెవీ రెయిన్ అని మెసేజ్ వస్తే చాలు, ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ కానీ లేదు అంటే ఆ శాటిలైట్ మ్యాప్స్ కానీ అన్ని గ్రూప్స్లో కూడా షేర్ చేస్తాను నేను. కారణం మీరు ముందుగానే అలర్ట్ అవుతారని. సో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్కి హెవీ రెయిన్ ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా పంటని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ పంటలు వేయాలి అన్నది కూడా దయచేసి తెలుసుకుని వేయండి. పొలాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖాళీ ఉంచొద్దు. ఏదో ఒక పంట వేయాలని మాత్రం మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ మీతో ఇంతసేపు మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన ప్రభుత్వం సబ్సిడీ కింద యంత్ర పరికరాలు దాదాపుగా 2 లక్షల యంత్ర పరికరాలు 964 యూనిట్లు రైతులకి మన జిల్లాలో ఇవ్వటం జరిగింది. ఇది అందరికీ తెలియటం కోసం కలెక్టర్ గారి ద్వారా ఒక మెగా చెక్ ని రైతులకి ఇవ్వమని ప్రోగ్రాం పెట్టడం జరిగింది, ఇవ్వవలసిందని. ఇది అందరు రైతులకి కూడా తెలుసుకోవాలని, వాళ్ళు సబ్సిడీపై యంత్ర పరికరాలను, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీపై యంత్ర పరికరాలను పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఈ రోజు అది రైతు సోదరులు కూడా బాగా అందరూ కూడా హాజరయ్యి దిగ్విజయం చేశారు. ఇంత బిజీలో కూడా మన కలెక్టర్ గారు కూడా వచ్చి వారి సందేశాన్ని రైతులకు ఇవ్వడం జరిగింది. అలాగే మెగా చెక్ ని రైతులకి మేడం గారు ఇవ్వడం జరిగింది.